నమస్తే, సలాం అలైకుం. నేను హైదరాబాద్ నుండి హాసిం వలి చెప్పడం ఏమనగా, మన హిందుస్థాన్ ప్రజలకు, స్టూడెంట్స్కు, హిందూ భాయిలకు, హిందూ సోదరులకు, మన దేశ యువతకు తెలియజేయడం ఏమనగా, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసన జరుగుతున్నది. 8-10 రోజుల నుండి నిరసన జరుగుతున్నది. ఈ బీజేపీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పేపర్ లీక్ చేశారని, అతను రాజీనామా చేయాలని ధర్నా జరుగుతున్నది. ఈ ధర్నా ఇంత చేస్తున్నా పిల్లలను కొట్టడము, తిట్టడం, ఒకతను ఇంజూర్ అయినాడు, ఇంకొకతను అబ్బాయి చనిపోయినాడు. మొత్తం అందరూ తల్లిదండ్రులు, పిల్లలు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు జంతర్ మంతర్ ధర్నా చేస్తున్నారు. వర్షంలో లెక్క చేయకుండా రోడ్ల మీద పడుకుంటూ అన్నీ తినుకుంటూ. మా ముస్లిం సోదరులు చాలామంది, జునేద్ భాయ్ అందు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఢిల్లీ ముసల్మాన్ భాయ్లకు, వాళ్ళకు భోజన సౌకర్యము, నీళ్ళు, మెడిసిను, మంచినీళ్ళు సప్లై మొత్తం హిందుస్థాన్ ఢిల్లీలో ఉండే జంతర్ మంతర్ దగ్గర ఉండే స్టూడెంట్స్కు హెల్ప్ చేస్తూ, సహాయం చేస్తున్నారు. వాళ్ళ సమ్మెలో పాల్గొని మద్దతు తెలుపుతూ ఉన్నారు. మనమందరము కూడా మద్దతు తెలపాలని నా ఆకాంక్ష. నేను తెలియజేయడం ఏమనగా, మనము ఈ హిందుస్థాన్లో ఏ మూలన ఉన్నా, ఏ భాగాన ఉన్నా, ఈ యువతకు మద్దతుగా నిలిచి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కాళ్ళ దగ్గరికి రప్పించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇంత జరుగుతున్నా మోడీ ప్రభుత్వము పార్లమెంట్లో ధర్నా జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఆ మినిస్టర్ రాజీనామా చేయకుండా ఉన్నాడు. ఏమన్నా మాట్లాడితే అరెస్ట్ చేస్తూ ఉన్నాడు, లోపలేస్తున్నాడు. మనం అందరం మేలుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశం ఇప్పుడు చెడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇంతకుముందు 75 సంవత్సరాల కిందటనే చెప్పినాడు, ఒక పార్టీ వస్తుంది 75 సంవత్సరాల తర్వాత అది దేశాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఆ పార్టీ నుండి మనం మన దేశాన్ని రక్షించుకోవాలని ఏనాడో ఆయన చెప్పాడు. అదేవిధంగానే ఇప్పుడు జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వము మతాలి వారిగా, కులాలి వారిగా విడగొట్టి వాళ్ళను ఇష్టానుసారంగా, ముస్లింలేమో టెర్రరిస్టులు అని చెప్పేసి, ఆటంకవాదులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ముద్రలు వేస్తున్నారు. వేరే వాళ్ళు మన దేశంలోనే ఉండకూడదు, ముస్లిమ్స్ వేరే దేశస్తులు, వాళ్ళను పట్టుకునే బాధ్యత సెంటర్లో వాళ్ళదే కదా. ఆడ పట్టుకోకుండా ఇక్కడ ఊళ్ళో ఉండే వాళ్ళను ఎంత ఇబ్బందులు పనిచేస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఎట్టకేలకు దీన్ని భూస్థాపితం చేయడానికి మనం అందరం కృషి చేయాలా, మన వంతు మనం కృషి చేయాలా. చూడండి, పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో. ఆ నీట్ పేపర్ ఎగ్జామ్ లీకేజ్ చేసి, అతనేమో బాగా మినిస్టర్ ఏమో వాళ్ళకు పేపర్ రాసి పాస్ అయిపోయి, ఈ నీట్ ఎగ్జామ్ డాక్టర్స్ పిల్లలు రాసి ఫెయిల్ అయిపోయి వాళ్ళ జీవితాలు కోట్లు మెడికల్ సీట్లు తీసుకొని వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ మినిస్టర్ రాజీనామా చేయాలని మొత్తం ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా ఇప్పుడు ఢిల్లీ కిసాన్లు, పంజాబ్, ఛత్తీస్గఢ్, అక్కడ పంజాబ్ వాళ్ళు, రాజస్థాన్, హర్యానా వాళ్ళు, రైతులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మనము కూడా ముస్లిమ్స్, మిగతా కులాల వారు ఇప్పుడు దేశం చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంది. యువతకు
యువతను ఎప్పుడైతే యువత మేల్కొంటుందో అప్పుడు దేశం మనం గర్వించగల దేశం అవుతుంది. దయచేసి మనం అందరం కలిసి ఆ పిల్లలకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మద్దతు తెలపవలసిందిగా నా విన్నపము, నా రిక్వెస్టు. నాకు ఆ వీడియోలు చూస్తూ ఉంటే నాకు పొద్దుటి నుంచి ఇన్స్టాగ్రామ్లో కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. దయచేసి ఈ యొక్క యువతకు మనం మద్దతును తెలిపి మన దేశాన్ని మనం బీజేపీ పాలన నుండి, అరాచక పాలన నుండి మన దేశాన్ని కాపాడుకుందాము. వీళ్ళు ఏం పొడిచింది ఏం లేదు. వీళ్ళ కుర్చీల కోసము వీళ్ళు సంపాదించుకోవడానికి మత కళాలు పేరు పెట్టి అందరినీ విడదీసి పాలిస్తున్నారు. వీళ్ళని ఎంత త్వర అయితే అంతగా వీళ్ళను గద్దె దించి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపవలసిందిగా నా యొక్క మనవి. జై హింద్, జై భారత్.